హాయ్ అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మై ఛానల్ హీనాస్ హోమ్ స్టైల్ జర్నీ. ఈరోజు అయితే మేము రంజాన్ షాపింగ్ గ్రాసరీస్ అయితే డీమార్ట్కి అయితే వెళ్తున్నామండి. చాలా రోజుల నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మా హస్బెండ్కి ఆఫీస్లో అయితే వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే వెళ్ళలేదు. తన టీంలో తన కొలిక్ అయితే హెల్త్ ఇష్యూ ఉందంట, అందుకోసం తనైతే లీవ్లో ఉన్నాడండి. ఇంకా తన వర్క్ కూడా మా హస్బెండే చూసుకోవాలి కాబట్టి ఇంకా అయితే కుదరలేదు. మామూలుగా అయితే మా హస్బెండ్ షిఫ్ట్ అయితే మామూలుగా 11కి వెళ్ళి అయితే 5కి అయితే వచ్చేస్తా ఉన్నారండి. 5 అవర్స్ లాగిన్ అవర్స్. కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే నైట్ 10, 11 అయిపోతా ఉంది. ఎందుకంటే తన కొలిక్ వర్క్ అయితే మా 3కి అయితే స్టార్ట్ అవుతుందండి. అందుకోసం అయితే తన వర్క్ కూడా చూసుకొని వచ్చే వరకు అయితే లేట్ అయిపోతుంది. డిమార్ట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దగ్గరండి, కేవలం 1 కిలోమీటర్ మటుకే. నేను ఈరోజు కూడా మార్నింగ్ నుంచి అయితే వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మార్నింగ్ నుంచి అయితే ఇల్లు క్లీన్ చేసుకొని బ్లాంకెట్స్ అంట బట్టలు అంట ఇవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాము. ఇవన్నీ క్లీన్ చేసుకునే వరకు అయితే టైం అయితే 8 అయిపోయింది నైట్. ఇంకా అయితే 10కి అయితే డిమార్ట్ అయితే క్లోజ్ చేసేస్తారండి. కానీ ఇంకా ఒక 2 అవర్స్ ఉంది కదా, ఎలాగో దగ్గరే కదా వెళ్ళేసి వచ్చేస్తామని అయితే వెళ్తున్నాము. 1 కిలోమీటర్ మట్టుకే మా ఇంటి దగ్గర నుంచి అయితే. నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళొచ్చండి, కానీ మా చిన్న పాప ఉంది కదండి, పాపకైతే ఎవరో ఒకరు పట్టుకోవాలి కదా నేను ఏమన్నా తీసుకోవాలంటే. అందుకోసం అయితే మా హస్బెండ్ కోసం అయితే ఇన్ని రోజులు అయితే వెయిట్ చేసాము. ఇంకా ఎలాగో కుదిరింది కదా వెళ్ళేసి వచ్చేసామని వెళ్తున్నాము. చాలా దగ్గరండి మా ఇంటి దగ్గర నుంచి అయితే డిమార్ట్. ఇక్కడ నుంచే కనపడుతుంది చూడండి డిమార్ట్ అయితే. చూసారు కదా, అక్కడ కనపడుతుంది డిమార్ట్. నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు మా ఇంటి దగ్గర నుంచి అయితే. మేమైతే డిమార్ట్కి వచ్చేసాం చూడండి. చాలా పెద్దదండి ఇది, ఎలక్ట్రానిక్ సిటీ డిమార్ట్. ఇంకా చూసేద్దాం లోపల ఎలా ఉందో. మేమైతే ఎప్పుడు ఇక్కడికే వస్తాము ఏం కావాలైనా. చూడండి అసలు ఫుల్ ఉన్నారండి, పార్కింగ్ కూడా స్పేస్ లేకుండా జనాలు అయితే. అందరికీ ఇంకా మంత్ ఫస్ట్ కదా, శాలరీస్ అయితే అందరికీ వచ్చింటాయి. అలాగే రంజాన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకైతే అందరూ అయితే ఫుల్గా ఉన్నారు. ఇంకైతే మేము ఫస్ట్ అయితే బ్యాగ్ అయితే ట్యాగ్ చేయించుకుందాం. ఇలా బ్యాగ్ అయితే ట్యాగ్ చేయించుకోవాలి. చూడండి ఇంకా ఎంట్రన్స్ మా హస్బెండ్ మా పాప అయితే వెళ్తున్నారు. ఇంకా డిమార్ట్లోకి వచ్చామో లేదో, మా పాపకైతే ఫస్ట్ ఈ ట్రాలీ అయితే తీసుకోవాలండి. దీనిలో కూర్చోవాలి మా పాప, లేకపోతే ఏడుస్తుంది. అందుకైతే దీన్ని అయితే ఫస్ట్ తీసుకునేసాము. ఇంకా మాకేమేమి కావాలో తీసుకునేద్దాము. ఇది మొత్తం అయితే టీ ఆకండి. నేను ఏమేమి తీసుకున్నాను అది ఇంటికి వెళ్ళినాక చూపిస్తానండి. ఇప్పుడైతే కుదరదు ఇవంతా చూపించుకునేకి, ఎందుకంటే టైం అయితే చాలా తక్కువ ఉంది కదా. ఈ రో మొత్తం అయితే బిస్కెట్స్ అండి, చూసారు కదా. ఇది మొత్తం అయితే పాలలో కలుపుకొని తాగేటండి. బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా అలాంటివి. మాకు ఇవేం అవసరం లేదు ఇప్పుడే. ఇవంతే గులాబ్ జామున్ ప్యాకెట్స్ అలాంటివి. ఇది మొత్తం కుకింగ్ ఆయిల్ రో అండి. ఇది మొత్తం లూజ్గా అయితే దొరుకుతాయండి ఇక్కడైతే. పిండి అంట బ్యాళ్ళు అంట అలాంటివన్నీ. వీడియో తీసే కూడా కుదరడం లేదు, జనాలు అయితే ఫుల్ ఉన్నారు. అది కాక టైం అయితే తక్కువగా ఉంది కదా. ఇంకోసారి వచ్చినప్పుడు అయితే నీట్గా చూపిస్తాను మొత్తము. ఇది మొత్తం జ్యూసెస్ అండి. జ్యూసెస్ అయితే చాలా ఆఫర్స్లో అయితే ఉన్నాయి. ఇక్కడైతే పన్నీర్, బటర్, పాలు, కర్డ్ అలాంటివన్నీ దొరుకుతాయండి. ఈ రో మొత్తము పరోటా, దోసపిండి ఇదంతా రెడీమేడ్ అయితే దొరుకుతాయి. చూసారు కదా, చూసేయండి. ఇది మొత్తం హెయిర్ ఆయిల్ రో అండి. ఈ రో మొత్తం అదే. ఇది మొత్తం చిన్నపిల్లల డైపర్స్ రో అండి. ఇది మొత్తం అయితే సోప్స్. ఇంకా అయితే మాదైతే బిల్లింగ్ అయిపోయింది, మేము ఏమేమి తీసుకున్నాం అనేది. ఇంకైతే బిల్ చేసుకొని అయితే వచ్చేసాం బయటికి. చూడండి మేము వచ్చేలోగా అయితే అప్పుడైతే ఫుల్ ఉన్నారు. ఇప్పుడైతే అందరూ అయితే ఖాళీ అయిపోయినారు, ఎందుకంటే ఇప్పుడైతే డిమార్ట్ అయితే క్లోజింగ్ టైం అండి. అందుకైతే ఖాళీ అయిపోయినారు. చూడండి మేము ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాము. మాకు బిల్ అయితే 3267 రూపీస్ అయితే అయింది. చాలా తక్కువగానే అయింది, కానీ చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి.
డిమార్ట్లో అయితే ప్రైజెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయండి. మా ఇంటి దగ్గర 1 కిలో చక్కెర అయితే 60 రూపీస్ పడింది. అదే డిమార్ట్లో అయితే 43 రూపీస్ పడింది. అంతేనండి ఈరోజు వీడియో అయితే. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.